హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఈజీగా అయిపోయే మసాలాతో ఆలూ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్. అండ్ ఈ కర్రీ చపాతీస్లోకి బగారా రైస్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. ఇది ఒక 3 పర్సన్స్కి అయితే సరిపోతుంది. ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చే పొటాటోస్ ఏమైనా కూడా తొందరగా ఉడకట్లేదు, అందుకోసమే నేను కొంచెం చిన్న చిన్న సైజులో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో వేస్తే మనకి ఆలు అనేది కలర్ మారకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్లో వేసి పెడుతున్నాను. ఇంకా దీని తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోండి. మనం ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేస్తే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఒకవేళ మనము ఆనియన్స్ అనేవి కొంచెం లావుగా కట్ చేసామనుకోండి, అవి గ్రేవీలాగా అవ్వడానికి టైం పడుతుంది. అందుకోసం ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకొక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఈ పచ్చిమిర్చి మధ్యలో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ 3 to 4 అయితే సరిపోతాయి. ఇలా ముందు ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకోండి, కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేయండి. మసాలా కర్రీ కాబట్టి కొంచెం మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. దాని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి అనుకోండి, మన గ్రేవీ కూడా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపు ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదా, ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక స్పూన్ అంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి దీన్ని బాగా కలుపుకోండి. ఇది మనం జీరా రైస్లోకి తిన్నా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ మనకు అస్సలు కూడా హెవీగా అనిపించదు, ఎందుకంటే మనం చాలా లిమిటెడ్ మసాలాలు వేసి కర్రీ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఆలు అనేది మనకి ఆయిల్లో బాగా మగ్గిందనుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఇంకా తొందరగా ఉడుకుతుంది కూడా. ఆయిల్లోనే మనకి ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు ఇంకా ఆయిల్లోనే బాగా మగ్గాలన్నమాట ఈ పొటాటోస్ అనేవి. అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. నేను ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ కూడా ఇందులో వేసామనుకోండి, ఆ ఆనియన్ ఇంకా టమాటోస్తో వచ్చే గ్రేవ్లో ఈ పొటాటోస్ అనేవి మనకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకోసమే కొంచెం ఆనియన్స్, కొద్దిగా టమాటోస్ మంచిగా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడైతే గ్రేవ్ బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నేను ఆయిల్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఎక్కడ వేసినా పర్లేదు, ఆయిల్ ఉంది కాబట్టి మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకా మూత పెట్టి ఒక 5 minutes ఉంచనియండి. దాని తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది కూడా చాలా ఈజీ. జస్ట్ చిన్న మిక్సీ జార్లో ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 4 లవంగాలు, 3 ఇలాచీలు అయితే సరిపోతుంది. మనం కొంచెం మసాలానే చేస్తున్నాము, ఎక్కువ స్పైసీ అయితే కూడా అంత బాగుండదు, అందుకోసమే. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంకా కొంచెం 1/2 ఇంచ్ వరకు చెక్క వేసుకోండి. ఇంకా ఇదే మసాలా సరిపోతుందండి. ఇంకా మన కర్రీకి కారం పొడి కూడా ఇక్కడే వేస్తున్నాను. మసాలాలతో మిక్సీ పట్టామనుకోండి, దాని టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా కూడా మంచిగా కారంకి పడుతుంది కాబట్టి ఇక్కడ మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇట్లా అవుతుందన్నమాట పేస్ట్ అయితే మనకి. ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇందులో నేనైతే ఒక స్పూన్ వరకు పెరుగు వేస్తున్నాను. ఎందుకంటే ఈ మసాలాలన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి మనం పెరుగు వేసామనుకోండి, ఆ కమ్మదన్నం అనేది వస్తుంది. అందుకోసమే ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ పెరుగు వేసి మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టేస్తున్నాను. అలా పెరుగు వేసామనుకోండి, మంచిగా స్మూత్గా కూడా మిక్సీ అయిపోతుంది. మంచిగా ఫైన్ పేస్ట్ అయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కర్రీ చూద్దాం. చూసారు కదా, ఆనియన్ ఇంకా మన టమాటోస్ వేసాం కదా, వాటి గ్రేవ్లో బాగా ఉడికింది. ఇక్కడ ఒక 1/2% అయితే మనకి ఆలు ఉడికిపోయి ఉంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్, మొత్తం అందులో వేసేయండి. వేసేసి కొద్దిగా, మరీ ఎక్కువ కాదు, ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేయండి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, వాటర్ అనేవి ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టాలి కదా. మనం ముందే ఎక్కువ వాటర్ వేసామనుకోండి, ఆ మసాలాలు అనేవి ముక్కకు పట్టుకోవు, ఇంకా బయట గ్రేవ్ ఎక్కువ వచ్చేస్తుంది, అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ వేయకండి. జస్ట్ ఒక 1/2 గ్లాస్ వరకు చిన్న గ్లాస్తో వాటర్ వేసి, ఇంకా మనకి ఇప్పటివరకు అయితే సాల్ట్ వేసుకోలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు
చిన్న మంట మీద బాగా మగ్గనియండి. అప్పుడే మనకు మసాలాలన్నీ బాగా ఉడుకుతాయి. ఇక్కడ చూసారు కదా! మసాలాలంతా బాగా ఉడికి ఆయిల్ కూడా పైనకి తేలింది. ఇప్పుడు మనకి గ్రేవ్‌కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక పెద్ద గ్లాస్ ఇంత వరకు వాటర్ ఏసాను. వాటర్ ఏసి మళ్ళీ ఒకసారి కింద నుండి బాగా కలుపుకోండి. ఎందుకంటే అడుగున మసాలాలు ఉంటాయి కదా! మళ్ళీ మాడిపోతాయి. ఒకసారి కింద నుండి బాగా కలిపి చూడండి ఒకసారి ఉడికిందా లేదా అని. దాన్ని బట్టి ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మనం మగ్గనిచ్చామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర, దాని తర్వాత ధనియాల పొడి ఏసుకోండి. ఏసుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టామంటే మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా మంచిగా చిక్కటి గ్రేవీ ఉందనుకోండి, మనం రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా దేనితో అయినా తినొచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.